హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250R బైక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకు నిన్ననే లాంచ్ అయిపోయింది. సో ఢిల్లీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంచ్ చేశారు ఈ బైక్‌ని అఫీషియల్‌గా హీరో. సో దీంతో పాటు ఎక్స్‌పల్స్ 210 4V మోడల్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో. అండ్ ఈ వీడియో విషయానికి వచ్చేసి ఎక్స్‌ట్రీమ్ 250R నెక్స్ట్ లెవెల్ డిజైన్‌తో పాటు నెక్స్ట్ న్యూ జనరేషన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అమేజింగ్‌గా ఉంది. సో ఇది ఒక రేసింగ్ బైక్ లాగా ఉంది నాకైతే. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి రియల్ పిక్చర్స్ ఎలా ఉన్నాయో. సో చాలా బాగుంది. ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కానివ్వండి, ఎక్సలెంట్ బైక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫాస్టెస్ట్ బైక్ ఇన్ 250cc సెగ్మెంట్ అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇనీషియల్ యాక్సిలరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో టాప్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి మనకి హీరో చాలా బల్లగుద్ది అయితే చెప్తున్నారు. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. దీని స్పెక్స్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, అండ్ దీని అవైలబిలిటీ, దీని ప్రైసింగ్, దీని ఎవ్రీథింగ్, మన పాజిటివ్స్ నెగిటివ్స్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము. సో ఇది మనకు బేసిక్గా హీరో బైక్స్, ఈ కొత్త జనరేషన్ బైక్స్ మాత్రం చాలా బాగున్నాయి అమేజింగ్గా. సో చాలా మంచి డిజైనింగ్తో, చాలా మంచి ఆఫరింగ్స్తో వచ్చేస్తున్నాయి, వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ లాగా. సో అందుకే నాకైతే హీరో అనేది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ప్రెజెంట్ చాలా బాగా మంచి రెస్పెక్ట్ఫుల్ బ్రాండ్గా అయితే ఎదుగుతుంది. సో ఇంకా బైక్ విషయానికి వచ్చేస్తే హీరో ఎక్స్‌ట్రీమ్ 250R ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్తున్నారు. 0 to 60 km/h కానివ్వండి, 0 to 100 km/h కానివ్వండి, ఈ బైక్ని బీట్ చేసే బైక్ లేదు 250cc సెగ్మెంట్లో అని వీళ్ళు క్లియర్ చేశారు. 0 to 60 km/h 3.2 సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది. అంత ఫాస్టెస్ట్ బైక్ ఇది. సో దాంతోపాటు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి. నాకు తెలిసి ఈ ఇంజన్ని వీళ్ళు ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది ఎక్స్‌ట్రీమ్ మనకి. ఎందుకంటే హీరోలో మనకి 250cc బైక్స్ అయితే లేవు నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ బైక్ గురించి మరింత మాట్లాడుకునే ముందు, బై ద వే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బైక్ విషయానికి వచ్చేసి మనం ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజన్ వచ్చేసి మనకి 250cc DOHC 4 valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్. మళ్ళీ చెప్తున్నా, 4 valve ఇంజన్. సో 4 valve అనేది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా మనకి వేరే బ్రాండ్స్లో మనకి 2 valve ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4 valve ఇవ్వడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 30 PS ఉంటుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 25 Nm టార్క్ ఉంటుంది. సో మనకి రెండు మంచి పవర్ ఫిగర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. దాంతోపాటు కంబైన్డ్ విత్ 4 valve ఇంజన్, సో పర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్ ఉంటుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో దాంతోపాటు మనకి మెయిన్గా వీళ్ళు లిక్విడ్ కూల్డ్ ఇంజన్కి కూలెంట్ పోయడానికి మనకి బైక్ ఎక్స్టీరియర్ పార్ట్లోనే ఇచ్చారు. సో చాలా మంచి యాక్సెసిబుల్ ఫీచర్ అది మీకు చూపిస్తాను. ఈ ఆర్ లెటర్ పైన ఉంది కదా క్యాప్ లాగా ఒకటి బ్లాక్ కలర్లో, అదే మనకి కూలెంట్ వేయడానికి ఇచ్చిన వాల్వ్ వేరు. ఇంకా మనకి TFT క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇవ్వడం జరిగింది. సో మనకి చాలా అప్డేటెడ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. దాంతోపాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ని సేవ్ చేసుకొని మీకు బైక్ ఎప్పుడైనా పొరపాటున క్రాష్ అయితే మనకి SOS బటన్ ఉంటుంది మనకి స్విచ్ గేర్లో. ఆ SOS బటన్ నొక్కినప్పుడు ఆ కాంటాక్ట్కి ఇమీడియట్గా అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది. చాలా మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్గా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకి స్లిప్పర్ క్లచ్ వచ్చేస్తుంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి స్లిప్పర్ క్లచ్ వల్ల చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లైట్గా ఉంటుంది క్లచ్ అనేది. మనకి టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు, చాలా లాంగర్ డ్యూరేషన్స్ వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ABS. సో బైక్ అనేది స్టాండర్డ్గా డ్యూయల్ ఛానల్ ABS వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఎక్సలెంట్ థింగ్ ఏంటి అంటే మనకి స్విచబుల్ ABS. సో మనకి రేర్ వీల్కి ABS వద్దు అనుకున్నప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి బైక్ నుంచి ప్రాపర్ మజా అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక చాయిస్ కూడా ఇచ్చారు, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ సైడ్ మనకి 43 mm అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 43 mm చాలా స్టడీగా ఉంటాయి. అండ్ చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇంకా మనకి ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేది. అండ్ ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఫాస్టెస్ట్ 0 to 60, 0 to 100 kmph. సో మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు, కానీ అది ఏ బ్రాండ్ అనేది మాత్రం వీళ్ళు చెప్పలేదు. అండ్ మనకి బైక్ యొక్క టైర్స్ వచ్చేసి మాత్రం MRF బ్రాండింగ్ టైర్సే వచ్చేస్తున్నాయి. సో చాలా మంచి క్వాలిటీ టైర్స్. ఇంకా రేర్ సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ 6 స్టెప్ సస్పెన్షన్ ఇది. సో మనకి 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా. దీనివల్ల మనకి టాప్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. సో సస్పెన్షన్ కూడా మనకి మంచి సస్పెన్షన్ ఇచ్చారు. ఇంకా ఫ్రేమ్ విషయానికి వచ్చేసి మనకి ఇది ట్రెలిస్ ఫ్రేమ్. సో ఈ ట్రెలిస్ ఫ్రేమ్ మనకి ఆల్రెడీ XMRలో కూడా చూసాం, హీరో కరిజ్మా XMR. సో నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 250R
మనకి సేమ్ ఇంజన్‌తోనే కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 కూడా వదిలే ఛాన్స్ ఉంది మనకి ఫుల్లీ ఫెయిడ్ మోటార్ సైకిల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు 50-50 వెయిట్ బ్యాలెన్స్ అనే మోడ్‌ని ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. మనకి దీనివల్ల ఏంటంటే 250 సీసీ బైక్ అయినప్పటికీ కూడా మనకి వెయిట్ అనేది చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు రైడ్ చేసేటప్పుడు మీరు హెవీగా ఫీల్ గారు. సో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి వేరే బ్రాండ్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. హయ్యర్ సీసీ బైక్స్‌లో ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. వాళ్ళైతే అస్సలు చేయరు. చాలా బండగా ఉంటాయి బైక్స్ అయితే. అండ్ ఇంకా మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో దీని ఇల్యూమినేషన్ వాళ్ళు చాలా మంచిగా ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంటెలిజెంట్ ఇల్యూమినేషన్ హెడ్ ల్యాంప్స్ అని చెప్తున్నారు. సో మనకి కండిషన్స్కి తగ్గట్టు చేంజ్ అవుతుంది అని ఇల్యూమినేషన్ అనేది. సో చాలా మంచి విషయం. ఇంకా మనకి దీనిలో 3 కలర్ వేరియంట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఫైర్ స్టార్మ్ రెడ్ ఒకటి, స్టెల్త్ బ్లాక్ ఒకటి అండ్ నియాన్ షూటింగ్ స్టార్ కూడా. సో నాకు పర్సనల్గా అయితే నాకు ఫైర్ స్టార్మ్ రెడ్ బాగా నచ్చింది. దాని గ్రాఫిక్ డిజైనింగ్ కానివ్వండి, దాని కలర్ కాంబినేషన్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఒకసారి మీకు పెడుతున్నాను ముందర, సో మీ రెఫరెన్స్ కోసం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. స్వింగ్ ఆర్మ్ వీళ్ళు నార్మల్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. సో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇచ్చింటే బాగుండేది మనకి R15లో ఉన్నట్లుగా, కానీ ఇక్కడైతే ఇవ్వలేదు. అండ్ ఇంకా దాంతోపాటు మనకి ఎల్ఈడి లైట్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉంటుంది. ఎల్ఈడి వింకర్స్ ఉంటాయి, ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎవ్రీథింగ్ ఎల్ఈడి. సో మనకి చాలా అప్డేటెడ్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డిస్క్ బ్రేక్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది 320mm పెటల్ డిస్క్తో వచ్చేస్తుంది. సో బ్యాక్ సైడ్ 230mm పెటల్ డిస్క్. సో పెటల్ డిస్క్ కంపేర్ టు నార్మల్ డిస్క్ మనకి బ్రేకింగ్ బాగుంటుంది. అండ్ బై బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు. సో అది కూడా మనకి ఒక బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ ఖచ్చితంగా బాగుంటుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది మనకు. ఇంకేం కావాలి చెప్పండి. టైర్ విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రంట్ టైర్ 110/70, బ్యాక్ టైర్ 150/60. సో 150 సెక్షన్ టైర్ ఇచ్చారు. కార్నరింగ్ మాత్రం అమేజింగ్ స్టెబిలిటీ ఉంటుంది. సో 150 అంటే చాలా చంకీ, చాలా పెద్దగా ఉంటుంది టైర్ అనేది. మంచి రోడ్ ప్రెజెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో మనకి ఈ డిజైన్ ఆల్రెడీ అమేజింగ్ కిక్ యాస్ ఉంది. సో ఇప్పుడు కూడా మనకి 150 సెక్షన్ టైర్ కూడా మనకి బ్యాక్ లుక్ ఎలివేట్ చేస్తుంది. సో మీరు బైక్ లుక్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఆ టైర్ని ఎలివేట్ చేయడానికి వీళ్ళు బైక్ అంతా చాలా అప్డేటెడ్ డిజైన్ వదిలారు. సో అది నియో మనకి చాలా న్యూ జనరేషన్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బైక్ వెయిట్ విషయానికి వచ్చేసి మనకి ఇది 167.5 kgs ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు 250 cc కేటగిరీలో. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 167 mm ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి మనకి 803 mm, 805 mm ఉంది. సో కొంచెం 5'4" నుంచి హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది. సో మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి 3 కలర్స్ మనకి ఇలా ఉంటాయి. సో మెయిన్గా మీకు చెప్పాల్సింది ప్రైసింగ్ గురించి. సో చాలా అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 1,79,900 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. మనకి ఆన్ రోడ్ తెలుగు స్టేట్స్లో అరౌండ్ 2.2 to 2.25 lakhs పడే ఛాన్స్ ఉంది. సో చాలా మంచి ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్స్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది. సో ఎక్సలెంట్ పంచీ ఇంజన్ అండ్ మనకి హీరో సర్వీస్ అండ్ స్పేర్స్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు, స్విచబుల్ ABS లాంటివి. సో మనకి ఓవరాల్గా మేజర్ పాజిటివ్స్ అయితే ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది. సో ఇది ఒక హీరో బ్రాండెడ్ మోటార్ సైకిల్ అంటే ఎవరు అనుకోరు. సో మీరు అబ్జర్వ్ చేయండి, హీరో హోండా కలిసినప్పటి నుంచి వాళ్ళు విడిపోయాక హీరో సపరేట్ అయిపోయి చాలా మంచి మంచి మోటార్ సైకిల్స్ వదులుతుంది. హోండా మాత్రం అంత అప్ టు ద మార్క్ అయితే వదలట్లేదు. వాళ్ళు సోల్లీ యాక్టివా మీద డిపెండ్ అయిపోయారు. హీరో మాత్రం దుమ్ము రేపుతుంది. సో అది విషయం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది పిలియన్ సైడ్, మనకి బ్యాక్ సీట్ కంఫర్ట్ మాత్రం అస్సలు లేదు. సో బ్యాక్ సీట్లో కూర్చునే వాళ్ళకి అంత కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉండదు. సో సోలో ట్రావెలింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది బైక్ అనేది. ఇంకా ఈ ఇంజన్ వీళ్ళు ఫస్ట్ టైం లాంచ్ చేశారు కాబట్టి మరి లాంగ్ టర్మ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సో మనం చూడాలి మరి క్వాలిటీ ఇష్యూస్ ఎటువంటి లేకుండా. ఇంకా దీనికి మెయిన్ రైవల్ వచ్చేసి KTM డ్యూక్ 250. సో ఇది మనకి 2 lakh అబోవ్ ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది. సో దాంతో కంపేర్ చేసుకుంటే చాలా మంచి ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి KTM అనేది చాలా ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అండ్ మనకి పల్సర్ NS 400 కూడా కాంపిటీషన్లో ఉంటుంది. అది ఇంకా 1,85,000కే మనకి వచ్చేసింది ఎక్స్ షోరూమ్ ప్రైస్. చూడాలి మరి ఈ రెండింటిలో మనకి ఏది ఎక్కువ సేల్స్ అయితే ఉంటుంది. బజాజ్ పల్సర్ అనేది మనకి బెటర్ ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు ఇంజన్ పరంగా. బట్ మనకి హీరో మాత్రం చాలా అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేసి ఇది 30 km/లీటర్ మీరు ఎక్స్పెక్ట్ చేసి అంతకంటే ఎక్కువ అయితే రాదు పక్కాగా. 250 cc కాబట్టి. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వచ్చేస్తే 150 km/h ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇది నేకెడ్ స్ట్రీట్ బైక్ కాబట్టి, నేకెడ్ స్ట్రీట్ రేసర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫుల్లీ ఫైడ్ కంటే కూడా మనకు అంత స్టేబుల్గా అయితే ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ హీరో ఎక్స్ట్రీమ్ 250R. మీకు ఎలా అనిపించింది బైక్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు.